ఇరవై గ్రంథం 31వ అధ్యాయం 13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. చాలు. ఈ వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. ఇర్మియా కాలం నాటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దుఃఖంలో ఉన్నటువంటి మిమ్ములను, మీ దుఃఖాన్ని తీసేస్తాను, విచారములు కొట్టివేస్తాను, మీకు ఆనందాన్ని ఇస్తాను. అంటే వారు ఎందుకు దుఃఖంలో ఉన్నారు? విచారములు ఉన్న వారి బ్రతుకులు ఏమున్నాయి? విచారము. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో కూడా ఏదో ఒక విచారం ఉంది. చదువుకుని ఉద్యోగం రాలేదనుకోండి, నాకు ఉద్యోగం రాలేదని విచారం ఉంటుంది. అవునా? ఇంట్లో భర్త సరిలేడు అనుకోండి, నా భర్త సరిలేడని విచారం ఉంటుంది. ఏమండి? పెళ్ళి అయింది, పిల్లలు లేరు అనుకోండి, పిల్లలు లేదని విచారం ఉంటుంది. ఏమండి? సరైన గృహము లేదనుకోండి, గృహము లేదని విచారం ఉంటుంది. అంటే విచారం లేనటువంటి మనిషి అంటే ఎవరు లేరు భూమి మీద. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విచారము ఉంటుంది. విచారం వల్ల ఏమొస్తుందంటే మనిషికి దుఃఖం వస్తుంది. దుఃఖం ఏం చేస్తుందంటే మనలను క్షీణింపజేస్తుంది. ఈ సమయంలో దైవజనుడిగా మనవి చేస్తున్నాను, మన జీవితాల్లో ఎటువంటి విచారం ఉన్నప్పటికీ ప్రభు అంటున్నారు, నేను మీ విచారమును ఏం చేస్తాను? కొట్టివేస్తాను, అంటే తీసివేస్తాను. మీ విచారము తీసివేసి నేను వారిని ఆనందాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎంతవరకు మన జీవితంలో విచారమును బట్టి ఏమండి సంతోషం లేదేమో, ఆనందం లేదేమో, కానీ ప్రభు అంటాడు, ఇదిగో దుఃఖముతో ఉన్నటువంటి నిన్ను, విచారము చేత దుఃఖములో ఉన్నటువంటి నిన్ను, నీ విచారణంతటిని కొట్టివేస్తాను, నీ దుఃఖానంతటిని తీసివేస్తాను, నేను నిన్ను సంతోషపరుస్తానని ప్రభు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే విచారం ఏం చేస్తుందంటే కీర్తనకారుడు అంటాడు 6వ కీర్తన 7వ వచనం, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి అని వాక్యం సెలవిస్తా ఉంది. సంగమా గమనించండి, ఒక వ్యక్తిలో విచారం ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఏమండి కన్నులు వానకెళ్ళిపోయి. ఎందుకని? విచారం ఉన్న మనిషికి నిద్ర పట్టదు, సరైనటువంటి ఆనందం ఉండదు. అందుకని విచారం ఏం చేస్తుందంటే మనుషుని యొక్క ఆ కన్నులు గుంటలు పడేటట్టు చేస్తాడు. అంత మాత్రమే కాదు, 31వ కీర్తన 9వ వచనం చదవండి. ఏముంది? యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. అంటే ఒక మనిషిలో విచారములు ఉంటే కనుక ఆ మనిషి యొక్క ప్రాణము, దేహము, కన్నులు ఏమవుతాయంట? ఏమండి? ఎంత తిండి తిన్నా కూడా తిండి వంట పట్టదు. ఎందుకని? మనిషిలో ఏదో ఒక వేదన, విచారం. అందుకని ఆ మనిషి సంతోషం ఉండలేడు. ఆ విచారం ఏం చేస్తాడు? కృంగ తీసేస్తుంటుంది. విచారం ఏం చేస్తుంది? ఇప్పటికే మీలో చాలా మంది బిడ్డలు కొన్ని విచారాలను బట్టి కుంగిపోతుండవచ్చు. జాగ్రత్తగా కొన్ని విచారాలను బట్టి కుంగిపోతుండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ విచారం ఏదైనా ఆ విచారాన్ని నేనేం చేస్తాను? కొట్టి వేస్తాను. ఎటు వేసి ఏం చేస్తానంట? ఆనందాన్ని ఇస్తాడంట. అందుకని 94వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు 19వ వచనంలో, 94 విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. భక్తుడు అంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏమిస్తుంది? నెమ్మది కలుగజేస్తుంది. అంటే మన విచారములలో మనకి నెమ్మది దేవుడు మాత్రమే. ఎవరండి? దేవుడు మాత్రమే మన విచారములు తీసివేయగలడు. దేవుడు మాత్రమే మన విచారములు కొట్టివేయగలడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఏమంటాడు? నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదినిచ్చుచున్నది. దేవుడికి దైవజనుడిగా మనం చేస్తా ఉన్నాను. మన జీవితాల్లో ఎటువంటి విచారములు ఉన్నప్పటికీ మన విచారములన్నీ కూడా కొట్టివేసి మనకు ఆయన ఆదరణ ఇస్తాడు, మనకి సంతోషాన్ని ఇస్తాడు, మనకి నెమ్మదిని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. కనుక ఎటువంటి విచారములున్నా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా ఫలానా విచారం నన్ను కట్టి పీడిస్తుంది అని కనుక నీవు దేవునికి హృదయపూర్వకముగా, మనస్పూర్వకముగా
నీవు ప్రార్థన చేస్తే నీ ప్రతి విచారమును దేవుడు కొట్టివేసి ఏమండి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. దేవునికి స్తోత్రం. మన విచారమును బట్టి మనం దేవుని యొద్దకు వచ్చి కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పక దేవుడు మన ప్రతి విచారమును కొట్టివేసే దేవుడై ఉన్నాడు.